విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ అన్న గారు ఎన్నో సమర్థవంతమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థుల్ని బలోపేతం చేస్తూ ముందుకెళ్తున్నారు. అలాంటి విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ అన్న గారి మీద డిఎస్సిలో ఏదో చేశారనేసి అలిగేషన్ వేయడం కరెక్ట్ కాదు. ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్టయితే ఇప్పుడు మొన్న స్కూల్స్ ఓపెన్ చేశారు. ఈ స్కూల్స్ ఓపెన్ చేసిన దాదాపుగా 85,000 మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చారంటే అది సత్తా, లోకేష్ అన్న గారి సత్తా. అలాంటి లోకేష్ అన్న మీద ఎలిగేషన్ చేయడం కరెక్ట్ కాదు. గత ప్రభుత్వంతో కంపేర్ చేస్తే ఈ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తుంది. అయితే గత ప్రభుత్వం నిరుద్యోగులకు ఏమీ చేసింది లేదు. ఈసారి అంటే ఈ కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన ధ్యేయంగా ముందుకెళ్తుంటే కొన్ని గత ప్రభుత్వం చేసిన పనులన్నిటినీ సరిదిద్దుకుంటూ అంటే విద్యార్థిని తప్పుదోవ పట్టించేసి అలాంటి పనులను ఈ ప్రభుత్వం చేయకుండా విద్యార్థులను ముందుకు తీసుకెళ్తూ అలానే యువతను ముందుకు తీసుకెళ్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న లోకేష్ అన్న గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు.